మోపాల్ మండల కంజర గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మిటరీ, బాత్రూంలు, లైబ్రరీ తదితర వాటిని పరిశీలించారు. పిల్లలు ఆరుబయట భోజనం చేస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ పాఠశాల ప్రిన్సిపల్ మురళిని ఈ విషయమై ప్రశ్నించారు. అన్ని హంగులతో నూతనంగా నిర్మించిన డార్మిటరీ బ్లాక్ అందుబాటులో ఉన్నప్పటికీ ఆరుబయట భోజనం ఎందుకు పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే భవనం ఇంకనూ తమకు అప్పగించలేదని ప్రిన్సిపల్ తెలపగా ప్రాంతీయ సమన్వయకర్త ఆర్సీఓను కలెక్టర్ ఫోన్లో సంప్రదించి నూతన డార్మిటరీ బ్లాక్ విషయమై ప్రశ్నించారు. రేపటిలోగా భవనం ఆధీనంలో తీసుకోవాలని ఆదేశించారు. లక్షలాది రూపాయలు నిధులు వెచ్చించి నిర్మించిన భవనం విద్యార్థులకు ఉపయోగపడకపోతే ఎలా అని నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. ఇక పాత బాత్రూమ్ అస్తవ్యస్తంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ డార్మిటరీ బ్లాక్లోని బాత్రూంలను విద్యార్థులకు వినియోగించేలా చూడాలన్నారు. కాగా డైట్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అన్నది గమనించి విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. మెనూలో సూచించిన కూరగాయలను బదులుగా ఇతర కూరగాయలతో కర్రీ వండటం పట్ల నిర్వాహకులను నిలదీశారు. డైట్ ప్లాన్ను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. పాఠశాల నిర్వహణను చక్కదిద్దాలని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కాగా పాఠశాలకు ప్రభుత్వం కేటాయించిన ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ అయ్యాయని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. అన్ని సబ్జెక్టుల పుస్తకాలు ఇచ్చారని పిల్లలను ప్రశ్నించగా పర్యావరణం సబ్జెక్టు పుస్తకం పంపిణీ కాలేదని తెలిపారు. దీంతో కలెక్టర్ పాఠశాలలోని ఓ గదిలో భద్రపరిచిన పర్యావరణం పుస్తకాలను తెప్పించి అప్పటికప్పుడు తన సమక్షంలోనే విద్యార్థులకు పంపిణీ చేయించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు ఆయా సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. విద్యను ఆయుధంగా మలుచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్ఫూర్తి నింపారు. విద్యార్థి దశలో కష్టపడితే జీవితం సుఖపడవచ్చని, కుటుంబ తలరాతను మార్చగలిగే శక్తి విద్యకే ఉందని పేర్కొన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని సమయం వృధా చేయకుండా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని, సెల్ ఫోన్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మామూలుగా ఇది బీసీ రెసిడెన్షియల్ డైనింగ్ ప్రొసీజర్ ఏదో ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం సాంబార్ లోపల క్యారెట్ ఇందులో దొరకాయ ఇది దొరకాయ ఇక్కడ మధ్యాహ్నం లంచ్ అచ్చు ఇదేనా మీరు అన్ని సొరకాయ మరి ఎందుకు కొట్టండి ఎన్నైనా ఇప్పటికి 480 వచ్చినాయి సార్. మెటీరియల్ వచ్చింది, వాళ్ళకి ఫిక్సింగ్ రాలేదు. ఎప్పుడు వస్తారు? రేపు వస్తారు. నిన్న కాల్ చేస్తారు. బెడ్షీట్స్ వస్తాయి సార్, కార్పెట్స్ వస్తాయి, బ్లాంకెట్స్ వస్తాయి. కార్పెట్, బెడ్షీట్, బ్లాంకెట్, పిల్లో కాదు. మిగతా వాటిని ఏం చేస్తారు? ఈ మళ్ళీ నెక్స్ట్ మనం దాంట్లో రాస్తే ఎంతున్నాయో అందుకు మైనస్ చేసి దానివల్ల ఇంకా 6 మెంబర్స్ మీరు నెక్స్ట్ మైనస్ చేసి 430 కావాలి.
బయాలజీ అడుగుతానే లేదు. ఇప్పుడే కాదు, నేను మళ్ళీ ఎన్నిసార్లు విజిట్ చేసినా లాస్ట్ ఇయర్ అడగను. నేను అడిగిన దానికి మాత్రం చెప్పండి. ఇయర్ యూనిఫామ్స్ ఇవ్వాలి. లీడర్స్ ముగ్గురు ఉంటారా? క్లాస్ మీకు ఏమేమి బుక్స్ రావాలి, ఏమేమి వచ్చినాయి రావాలి రాలేదు. నెక్స్ట్ బుక్స్ ఏదో తెలవాలి కదా. ఇంకా బుక్స్ వచ్చాయి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ తప్ప అన్నీ వచ్చినాయి. అట్లా రాలేదు. ఎన్విరాన్మెంటల్ సైన్స్